మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభమంగళవారం. నిన్న ఊరెళ్ళామండి. మా మామయ్య గారు పుట్టి పెరిగి పెళ్ళయిన ఊరు ఇది. అంటే చాలా సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. అప్పట్లో కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలం, రాఘవాపురం. ఇదండి మామయ్య గారు వారి ఊరు. మా ఊరు అని కూడా చెప్పొచ్చు. కాకపోతే మేము రాకముందే, అంటే మా వారు బావగారు చిన్నప్పుడే రాఘవాపురం నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మా ఊరు అని చెప్పలేము. అప్పట్లో 5 రూపాయలు కూలికి వెళ్ళేవాళ్ళు అంటండి. అది కూడా ఎక్కువగా పని ఉండేది కాదంట. పిల్లలు చదువుకోవటానికి, ఇంట్లో తినడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని ఇక మామయ్య గారికి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మామిడి తోట కొన్నారు, పెద్ద మామిడి తోట కొన్నారంట. ఇక ఆ తోటలో పనికని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అంతా బాగానే ఉంది. కానీ మామయ్య గారి తమ్ముళ్ళు, అన్నలు, వాళ్ళ పిల్లలందరూ కూడా రాఘవాపురంలోనే ఉన్నారు. ఇక మేము నిన్న ఎందుకు వెళ్ళామంటే, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మామయ్య గారు చనిపోయిన రోజు అండి నిన్న. చనిపోయిన రోజు కూడా అక్కడికి వెళ్ళి వీడియోలు తీయాల్సిన అవసరమా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఆ మనిషి గురించి 2 మాటలు చెప్దామని. చిన్న మామయ్య గారు 5 అన్నల తమ్ముల్లో వారు చిన్నవారు, కానీ అందరికంటే పెద్దవారిలాగా ఆలోచిస్తారు. మా ఇళ్లల్లో పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్లైనా, మంచి అయినా చెడైనా వారు కంపల్సరిగా ముందుంటారండి. ఇక ఈ 5 అన్నల తమ్ములకి కూడా అందరిళ్లల్లో ఇద్దరిద్దరు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఎవరైనా సరే ఈ మామయ్య గారు ఇలా చేద్దాం, అలా చేద్దాం అని అంటే ఈయన ఫాలో అవుతారనమాట. ప్రతి ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో, చావుల్లో, మంచి చెడు దేనికైనా వీరు ముందుండేవాళ్ళు. ఇక నిన్న అనుకున్నాం అనమాట, అన్నిటికీ ముందుండి వారు చేపించేవాళ్ళు. అలాంటిది ఈరోజు వారికి మనం చేయాల్సి వస్తుంది అని అందరూ బాధపడ్డారు. అందరి నోట ఇదే మాట, వారు ఇలాంటి విషయాల్లో వారే ముందు ఉండేవాళ్ళు, వారే ముందు ఉండేవాళ్ళు అని. అంటే ఇప్పుడు ఎంతోమంది ఉంటారు కుటుంబంలో, కానీ ఒకరు మాత్రం ప్రతి ఒక్కదానికి ముందు అడిగేస్తారు, అందరి చేత చేపిస్తారు. అలాంటి వారిలో ఒకరు మామయ్య గారు అనమాట. ఇక పెద్ద రోజు నాడు కానీ, చిన్న రోజు నాడు కానీ, ఇలా సంవత్సరికం రోజు కూడా పిండ ప్రదానాలు చేస్తుంటారు కదా. అలా చేసినప్పుడు కాకులు వచ్చి ఆ పిండ ప్రదానం తింటే వారి ఆత్మ కాకుల ద్వారా వచ్చిందని అనుకుంటారు కదా. అయితే నిన్న కూడా అక్కడ చేసిన ప్రసాదాలు గోడ మీద పెడితే 2 కాకులు వచ్చి తినేళ్ళినాయండి. అందరూ చూసి అసలు కాకులే రావట్లే ఈ మధ్యన, భలేగొచ్చి తినేళ్ళినాయి కదా అని అందరూ అనుకున్నారు. ఇక మామయ్య గారు వాళ్ళు అందరూ అక్కడే అని చెప్పాను కదా. మామయ్య గారు వాళ్ళు అయితే ఇప్పుడు మా మామయ్య గారితో పాటు 4 చనిపోయారండి. మామయ్య గారు పెద్దవాళ్ళు 4 చనిపోయారు. వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక అందరి ఇళ్ళకి వెళ్ళి చూసి వెళ్దామని ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎప్పుడు ఏ ఫంక్షన్లకు వచ్చినా, పెళ్ళిళ్ళకి వచ్చినా ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే టైం కుదిరేది కాదు. ఆ ఫంక్షన్లకో పెళ్ళిళ్ళకో రావడం, అవి చూసుకోవడం, ఒకరో ఇద్దరో ఇంటికి వెళ్ళటం, మళ్ళీ హడావిడిగా మన ఇంటికి వెళ్ళిపోవటం, ఇట్లా జరుగుతుంది. ఈసారి ఏమంటే కొంచెం ఆలస్యమైన అందరిళ్ళకి వెళ్ళి ప్రతి ఇంట్లో ఒక 5 నిమిషాలైనా కూర్చోవాలని ఇట్లా వెళ్ళాము. ఇప్పుడు మేము వెళ్ళింది 4గో మామయ్య గారి కోడలి ఇంటికండి. కోడలి ఇల్లు అని ఎందుకు చెప్పామంటే, 4గో మామయ్య గారి చిన్న కొడుకు యాక్సిడెంట్లో చనిపోయారు. ఎప్పుడో చనిపోయారు. పసిపిల్లలు అప్పుడు చనిపోయారు. ఇక ఆ 4గో మామయ్య గారు ఆ పిల్లలు పసిపిల్లలైనా సరే ఆ కోడల్ని, పిల్లల్ని తన ఇంట్లోనే ఉంచుకొని, తను పెద్ద వయసే వ్యవసాయం చేసుకుంటూ ఆ పిల్లల్ని బాగానే చూసుకున్నారు. కానీ 2 సంవత్సరాల క్రితం ఆ మామయ్య గారు కూడా చనిపోయారండి. ఇప్పుడు అప్పటి వరకు కూడా మామయ్య గారు చనిపోయే అప్పటి వరకు కూడా వాళ్ళ ఇల్లు పాత ఇల్లు, ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు తెలియదు కానీ ఎప్పుడు పడిపోద్దో అన్నట్టు ఉండేది. గోడలన్నీ నెర్రిచ్చి భయంగా ఉండేదన్నమాట. అయితే మామయ్య గారు బ్రతుకున్నప్పుడే ఇల్లు కట్టాలనుకున్నారు. కానీ వారికి కూడా సడన్గా హార్ట్ అటాక్లు, ఈ మధ్యన హార్ట్ అటాక్లు ఎక్కువైపోయినాయి. వారు చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలకి ఇప్పుడు ఆ కోడలు, అత్తగారు కలిసి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఉన్నది, ఆ పక్కన ఉన్నది కూడా పెద్ద మామయ్య గారు కొడుకులు ఇల్లు అండి. కొడుకులిద్దరు పక్క పక్కనే. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నా కానీ టీ పెట్టుకుంటా తోటికోళ్ళ వ్యవహారం పెట్టింది. ఆ వ్యవహారంలో పడి వీడియో తీయలేకపోయాను. మామయ్య గారు వాళ్ళకి 2 కూతుర్లు ఉన్నారంటే, మామయ్య గారులకి 2 కూతుర్లు ఉన్నారు. ఆ ఇద్దరిని కూడా ఊర్లోనే ఇచ్చుకున్నారు. మామయ్య గారి బిడ్డలంటే మరి మాకు ఆడబిడ్డలే కదా. ఈ ఇల్లు ఇప్పుడు పెద్ద ఆడబిడ్డది అనమాట. ఈ ఇల్లు భలేగా ఉంటుందండి. ఇంటి చుట్టూ పూల చెట్లతో, ఎక్కువ చెట్ల నీడే ఉంటుంది వీళ్ళకి. చాలా బాగుంటుంది. మాకు తోటలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో ఇల్లు, ఇక్కడ అట్లా ఉంటుంది. నేనైతే పూర్తిగా తీయలేదు అందరినీ, ఏంటంటే ఏమనుకుంటారో ఏమో అని. ఇదిగోండి మా వారి అక్క అనమాట. ఈవిడ
9 మంది కంటే పెద్ద ఆవిడ. 5గురు అన్నల తమ్ముళ్ళ అందరికంటే పెద్ద ఆవిడ అనమాట. మా బావగారు పెళ్ళి, మా వారి పెళ్ళి కూడా ఇక ఆడబిడ్డల లెక్క వాళ్ళ చేతుల మీదే చేశారు. అంటే నేను దగ్గరుండి చూడలేదులే కానీ పెళ్లి సీడీలు ఉంటాయి కదా, అట్లా అనమాట. అట్లా చూసా. మా వారు, మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, మా బావగారు ఎవరైనా సరే వాళ్ళని పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పరు. మా ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ అని చెప్పుకుంటారు. ఇక్కడ ఇప్పుడు మేము వచ్చింది చిన్న ఆడబిడ్డ ఇంటికి, అంటే 4గో మామయ్య గారు కూతురింటికి. కానీ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా మామయ్య గారు అప్పట్లో ఇక్కడికి ఎందుకు వచ్చారు, మా మామయ్య గారు అప్పుడు అక్కడే వాళ్ళ దగ్గరే ఉన్నట్టయితే కుటుంబం అంతా, అంటే వాళ్ళందరూ దగ్గరగా ఉన్నట్టు మేము కూడా దగ్గరగా ఉండేవాళ్ళం కదా అనిపిస్తుంది. ఎట్లయినా మాకు దూరమే కదా, కొన్ని చిన్న చిన్న ఫంక్షన్లకి అంత దూరం కొంచెం అప్పుడప్పుడు మిస్ అవుతాం, ఏది టైం కలవక మిస్ అవుతాం. అప్పుడు అనిపిస్తుంది అనమాట, మేము కూడా ఇక్కడ ఉంటే బాగుండేది అని. అందరూ ఇక్కడే ఉన్నారు. అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇదే ఇబ్బంది అండి. ఏంటి ఇబ్బంది అంటారా? వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర టీ పెట్టిస్తున్నారు, స్ప్రైట్ పోస్తున్నారు, థమ్స్అప్ పోస్తున్నారు. ఆ పొట్టలో ఎన్నని పడతాయి. ఇక ఈ చిన్న ఆడబిడ్డ అయితే మాకు 1 లీటర్ చెంబుకు పోసిందండి స్ప్రైట్. దాన్ని ఏడదాగాలి. అంతకుముందు పెద్ద ఆడబిడ్డ గారేమో పకోడీలు వేస్తాను గోల చేశారు. అమ్మ తల్లో ఈ ఎండకు మాకు పకోడీలు వద్దమ్మో అని ఇక అక్కడ నుంచి బయలుదేరాం. ఇక్కడికి వచ్చాక ఈవిడేమో ఈ స్ప్రైట్ పోసిందనమాట. మా చిన్న ఆడబిడ్డ ఐడియా చూసారా, తొట్టి ఖాళీగా ఉందని ఆ తొట్టిలో ఎరువు పోసి పాలకూర విత్తనాలు పోసింది. పాలకూర తీసుకెళ్ళండి వదిన అని కోస్తుందనమాట. పక్కనేమో మామిడికాయ ట్రే ఉంటాయి, మామిడికాయలు కోసి ట్రేల్లో పెట్టి మార్కెట్కి పంపిస్తారు. ఆ ట్రేలోకి ఎరువు పోసి ఇది దాన్ని ఏమంటారు, వామాకు మండ పెడితే అది బాగా గుబురుగా వచ్చింది. అది వామాకుతో బజ్జీలు వేసుకుంటారు కదా, అంటే వాము పండే చెట్టు కాదు, ఓన్లీ పేరు వామాకు అంటారు కదా, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. బజ్జీలు వేస్తారు. అది తీసుకెళ్ళమంది. బజ్జీలు వేసుకోవటానికి ఆకు కోసుకోమంది, కానీ నేను వద్దు, నాకు ఆకు వద్దు, కానీ చిన్న మండ తీసుకెళ్తాను. దాన్ని కట్ చేసుకున్న పాలకూర కోసి ఇచ్చింది. ఇక ఇవన్నీ కూడా కవర్లో పెట్టేసింది. మన వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఏవో ఒకటి తీసుకెళ్ళండి అని గోల చేస్తుంటారు కదా. ఇక్కడ అయితే వీళ్ళు ఏం చూస్తున్నారు అబ్బా, తొంగి చూస్తున్నారని చూస్తే మామిడికాయలు తీసుకెళ్ళమని ఇప్పుడు చదువుతుంది. మా పొద్దు తల్లో అంటే తీసుకెళ్లరా అంటుంది. మాకు మామిడికాయలు ఉన్నాయి అన్నా కానీ హిమాపసంద మామిడికాయలు ఉన్నాయి, టేస్ట్ బాగుంటాయి, తీసుకెళ్ళమని చదువుతుంది. ఇక ఇక్కడ ఉన్న మామయ్య గారు కొడుకులు అందరూ ఈ ఆడబిడ్డ మా వారికంటే అందరూ చిన్నవాళ్లే. ఒక్క పెద్ద ఆడబిడ్డ ఒక్కతే మా వారికంటే పెద్దవాళ్ళు అనమాట. ఇక అందరూ వ్యవసాయం చేసేవాళ్ళే. ఇక వాళ్ళకు బాయ్ చెప్పేసి వచ్చేసామండి. ఎన్టీఆర్ జిల్లా అన్నందుకు ఆ సెంటర్లో ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఉంది. వచ్చేటప్పుడు రోడ్డు పక్కన ఇక్కడ కొండలు భలేగా ఉన్నాయండి. ఎప్పుడు నేను అటు వెళ్తున్నా ఇటు వస్తున్నా కానీ వీడియో కానీ ఫోటో కానీ తీసుకుంటా. కానీ మేము వెళ్ళేటప్పుడేమో చిన్న చినుకులతో వెళ్ళినాము. వర్షం అసలు మమ్మల్ని ఆపిద్దేమనుకున్నాము. సన్నటి జల్లు వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు ఒక ఎండ కాస్తుంది, మామూలు ఎండ కాదు. అయితే నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను, నేను బయట ఫుడ్ ఎక్కువ తీసుకోను, తినను, టిఫిన్లు కానీ బిర్యానీలు కానీ అని చెప్తుంటా కదా. నాకు బయట ఈ బాదం పాలు అంటే ఇష్టం. బయట అయినా ఇంటి దగ్గర కూడా చేసుకుంటాను. ప్రతిసారి ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఒక్కోసారి కలవదు కదా. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా మా వారు నేను అడక్కోకుండానే ఇలా బాదం పాలు ఇప్పిస్తారు. అది కూడా తిరువురు దాటిన తర్వాత పాలకేంద్రం లక్ష్మీపురం అని ఒక పార్కు కాదు, నర్సరీ దగ్గర ఉంటుంది. అక్కడ ఆఫ్ చేసి ఇప్పిస్తారు, బాగుంటుంది. ఎండ ఫుల్గా ఉంది. ఇక వచ్చే దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం మీరు ఎప్పుడన్నా తిరువూరులో చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. ఇంటికి వచ్చామండి. పాపం లియోగాడు మేము ఊరు వెళ్ళటమేమో కానీ మా వారికి సగం అనేది ఈడి మీదే. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఉండండి రేపు వెళ్దురులే అంటే అమ్మో ఇంటి దగ్గర మా లియోగాడు ఎంత ఎడుతుండో. ప్రతి ఇంట్లో ఇదే మాట చెబుతున్నారు అందరికీ కూడా. నిజమే, మేము ఊరు వెళ్ళటమేమో కానీ పాపం ఈడు ఎంత అనేది పెట్టుకుంటాడో. ఏం చేస్తాం, ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా లియోగాడిని మన ఇంటికి తీసుకురాకుండా ఉంటే బాగుండేదేమో అని. ఎందుకు కష్టంగా కాదు, వాడి మీద ఇష్టంతో ఇట్లా వదిలిపెట్టి పోవాలంటే బాధగా అనిపిస్తుంది. కానీ మరి మన వాళ్ళ ఇళ్ళకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, అవసరాలకి వెళ్ళకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. వాడు పిల్లలు మొన్న హైదరాబాద్ వెళ్ళినందుకే మనేది పెట్టుకోండు. మేము అప్పుడప్పుడు ఎట్లా ఊరికి వెళ్తుంటే ఓ అని ఏడుస్తానే ఉంటాడు. ఇక మేము ఇంటికి వచ్చామంటే వాడు సంతోషం అంతా ఇంత కాదు. నేను ఊరు వెళ్ళినప్పటికంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే బాగుంటానేమో.
మీరు చూశారు కదా ఊరు వెళ్ళినప్పుడు ఎట్లున్నానో, ఆ జిట్టు అంతా జిప్పిరిగా గాలికి బండి మీద వెళ్ళేటప్పుడు జుట్టు మొత్తం గాలికి ఎగిరి జిప్పిరిగా తయారయ్యానా. ఊరికి వెళ్ళినప్పుడేమో పూర్తిగా చంద్రముఖి సినిమాలో జ్యోతిక చంద్రముఖి లాగా మారిపోయినట్టున్నా, ఇప్పుడేమో ప్రశాంతంగా పద్మావతి లెక్క ఉన్నా అనమాట. వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు లియోగాడితో ఆడుకొని మళ్ళీ ఇక ఇంట్లో పనులు మొదలెట్టాను. వదిన పాలకూర కోసిచ్చింది కదా, ఆ కూర చేస్తానని మా వారితో అంటే, అమ్మమ్మమ్మ పాలకూర టమాటా పాలకూర అయితే వద్దు తల్లి, టమాటా పాలకూర అంటే విరక్తి పుట్టిందంట, ఇప్పుడు అట్లే చేస్తానేమని వద్దన్నారు. అయితే మా బావగారు మా వారు కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు కాకముందు ఖమ్మంలో రూమ్ తీసుకొని చాలా సంవత్సరాలు ఉన్నారండి. వీళ్ళిద్దరు వంట చేసుకోవటం కదా, 2 రోజులకి 3 రోజులకి ఎక్కువగా పాలకూర టమాటానే తినేవాళ్ళంట. అది తిని బోరు కొట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఎప్పుడన్నా చేస్తానన్నా కానీ వద్దేమనేవాళ్ళు. తర్వాత నేను చేస్తానన్నా వద్దనేవాళ్ళు. ఎప్పుడు పాలకూర టమాటా అంటే బోరు కొట్టిద్ది కదా అని ఒక 2-3 సార్లు ఇలా చేసి చూపెట్టానండి. పాలకూర టమాటా కాకుండా పాలకూర ఉల్లికారం టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేసానంటే, కడాయిలో నూనె వేసి స్టవ్ వెలిగించి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చెనపప్పు, ఆవాలు, ధనియాలు మంచిగా వేయించి 2-3 మిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక పిరికెడు ఉల్లి ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు ఒక 50% వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక స్టవ్ బంద్ చేసి పాలకూరని సన్నగా తరుగుతాం. కూరలు ఏమైనా కడిగిన తర్వాత కట్ చేసుకోవాలని చాలా మంది చెప్తుంటారు. కట్ చేసిన తర్వాత కడగకూడదంట, వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయంట. కాకపోతే నాకేంటంటే కట్ చేసిన తర్వాత కోసిన తర్వాతే కడగటం అలవాటు, కానీ అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది, ఇలా కడగకూడదు, ముందు కట్ చేసిన తర్వాత కడగకూడదు, ముందు శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఆకుకూరలు కొయ్యాలి అని గుర్తుకొస్తుంది అనమాట. ఈరోజు అలానే చేశాను. ఇక వేయించిన ఉల్లి ముక్కలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని మిక్సీ జార్లో వేసి అందులోకి రుచికి సరిపడే అంత, అంటే కూరకు సరిపడే అంత ఉప్పు, పసుపు, ఘాటుకు సరిపడే అంత కారం వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టి చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే మీరు చాలాసార్లు పాలకూర టమాటా చేసే ఉంటారు. ఈ మధ్యన అయితే పాలకూర టమాటా చేస్తే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటున్నారు. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ చాలా వరకు పాలకూర టమాటానే చేస్తారు. ఒక్కసారి ఇలా చేయండి, కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా పేస్ట్ పట్టిన తర్వాత మనం ఉల్లి ముక్కలు వేయించిన అదే కడాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసి మళ్ళీ జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి ముక్కలు ఇవన్నీ కూడా వేసి ఉల్లి ముక్కలు మంచిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన పాలకూరని తాలింపులో వేస్తున్నా. మనకి ఆకుకూరలో చూడడానికి ఇంత ఎక్కువ అనిపిస్తుంది, కానీ అది మగ్గిన తర్వాత కొంచెమే అయింది. ఈ ఆకుకూర వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి మంట మూత పెట్టేశాను. ఇదిగోండి, కొద్దిసేపటి తర్వాత మూత తీస్తే కొంతవరకు మగ్గింది. మళ్ళీ ప్లేట్ పెట్టేశాను. ఒక 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టిన ఉల్లికారం వేసుకుందాం. ఈ ఉల్లికారం స్మెల్ భలేగా ఉంటుందండి. ఇందులో ధనియాలు వేయించుతాం కదా, ఆ వేయించిన ధనియాల స్మెల్ భలేగా ఉంటుంది, అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లికారం ఇలా మగ్గిన పాలకూరలో వేసేసి ఒకసారి ఈ కారం అంతా ఆకుకూరలో కలిపేలాగా గరిటె తిప్పేసి ప్లేట్ పెట్టేశాను. అయితే ఉప్పు కొంచెం తగ్గిందని మళ్ళీ ఉప్పు కూడా వేసాను. అలా ప్లేట్ పెట్టేసిన తర్వాత సన్నటి సెగ మీద అలానే ఒక 5 నిమిషాలు ఉంచామనుకోండి, కూర పైకి నూనె మంచిగా తేలుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత అట్లా వచ్చే వరకు కూడా సన్నటి సెగ మీద ఉంచామనుకోండి, కూర టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎన్నోసార్లు ఈ పాలకూర పప్పు చేసి ఉంటారు, టమాటా పాలకూర ఎక్కువ చేసి ఉంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు మళ్ళీ నా వీడియోలోకి వచ్చి కామెంట్ పెడతారు. కూర టేస్ట్ చాలా బాగుంది, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఎందుకు దాని టేస్ట్ అసలు మనం ఎంత తిన్నా ఇంకొంచెం ఉంటే బాగుండు అన్నట్లు అనిపిస్తుంది, అది రుచిగా అనిపిస్తుంది. అది కూడా పాలకూర లేతగా ఉండాలండి, ముదురుగా ఉండకూడదు. లేతగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. పాలకూర అంటే బోరు కొట్టిన మా వారికి ఇలా చేసి పెడితే ఎప్పుడు చేసినా కానీ మంచిగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక అసలు టమాటా పాలకూర అన్నది చాలా వరకు మేము మర్చిపోయినాం. ఎక్కువ ఇలా చేసుకోవడమే మాకు అలవాటు అయ్యింది. ఇక పదే చెప్తున్నాను అనుకోకండి, ఈ టేస్ట్ మీరు మిస్ అవ్వద్దు. ఒకసారి చేసుకొని చూడండి, బాగుంటే మరోసారి చేసుకోండి. బాగాలేదనుకుంటే ఎప్పుడైనా నాకు వీడియోలో కామెంట్ చేయండి. మీరు చెప్పినట్టు బాగలేదని చెప్పండి, పర్వాలేదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి.